ఫ్రెండ్స్ మన కలపటంలో మన ఎమ్మెల్యే మాధవి మేడం దగ్గర ఉదయం వచ్చేసి 9:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ప్రజావాణి కార్యక్రమం పెడుతున్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఇక్కడ అర్జీలు స్వీకరిస్తారు. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అర్జీలన్నీ ఇక్కడ మేడం గారికి కలిసి మీరు మాట్లాడి మీ పరిష్కారం చేసుకోండి. ఏది మా ఇంట్లో లేడు కాబట్టి నవనేశ్వర రెడ్డి తెలుసు అడిగినా ఏమంటామని వాళ్ళకు కూడా లేవు. పూర్వం నుంచి అంతా గ్రామమ్మా. దాన్ని ఇప్పుడు ఏం కావాలి నీకు? నాకు ఆ స్థలం కావాలి సార్. ఎట్లా ఇస్తారంట ఊరికనే నీకు? ఊరికనే వాళ్ళకి ఎట్టించినారు వాళ్ళకి ఇయర్ నీకు ఇయర్ గవర్నమెంట్ ఇద్దరికి లేదు. గవర్నమెంట్ తీసుకుంటే నేను ఎట్లా బతకాలి? కాదమ్మా, నీకు పెన్షన్ ఇప్పిస్తారు. పెన్షన్ వస్తుంది నీకు. ఏ స్థలమైనా నీకు ఇల్లు ఉందా? పేపర్లు ఉండాలి. ఇల్లు ఉందా? ఓ అరిసింది ఆ రోజు కట్లంపల్లిలో చూసిన గుర్తొస్తున్నావు ఇప్పుడు 5 ఇళ్ళు. ఏమంటున్నా మేడం? ఏదో గెలుస్తావన్యా ఏదో చెప్పినా ఆ గంగమ్మ తల్లిగా గెలిచినావన్యా. ఆ గంగమ్మ గారు ఒక రాయి. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ ల్యాండ్ ఎక్కడ ఉందో చూస్తాను, తీపిస్తాను, దానికి పెంచేస్తాను, మళ్ళీ దీని మీద మళ్ళీ ఎంఆర్ఆవు కూడా నేను చేపించాను అన్నాడు. ఈ బుద్ధిస్తాడల్లా చేయలేదు. ఎవరు చేయలేదు. ఎంఆర్ఓ చేయలేదు, ఎమ్మెల్యే మేడం కూడా చేయలేదు. ఎందుకంటే ఆ స్థలము ప్రభుత్వాన్ని. నా స్థలములో వాళ్ళకి ఇచ్చాను. అది ఏం చేసుకోలేదు. మా ఇంటి తీసేసినాడు. నువ్వు చెప్పేది కరెక్టే. మీ ఆయన కూడా తీసుకునే ఉన్నాడు ఊరికే. మేము పూర్వం నుంచి మేము ఉన్నాము. పూర్వం నుంచే మీరు తీసుకున్నాము. చేల వరకే పట్టాలి. ఆ ఊరంతా జామతమే. మేము ఉండేది కూడా జామతమే. ఏమంటే ఇల్లు కట్టుకున్నాము అంతేగాని ఒక్కరి గుర్తు ఆ ఊళ్ళో కాగితాలే లేవు. ఊరంతా కూడా ఎందుకు నవనేశ్వర రెడ్డిని అడుగు. పెన్షన్ చూస్తాం. అది ఇప్పుడు కాదు. సెప్టెంబర్లో రాను నా దగ్గరికి. సెప్టెంబర్ ఈ నెల